నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను శ్రీజ. ఈరోజు నేను మీ చూపించే రెసిపీ తెలంగాణ చికెన్ కర్రీ. అసలు తింటూ ఉంటే బయట తింటున్నంత హ్యాపీనెస్ ఇస్తుందన్నమాట. అంత బాగుంటుంది. మరి బయట తినే ఆ రెసిపీని మనం ఇంట్లో ఎందుకు చేసుకొని తినకూడదు? మీరు కూడా దీన్ని తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. దీన్ని సంగటి, అన్నం లేదా రోటీ, పరాఠా, చపాతీ ఇలా దేని కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. దానికి అనుగుణంగా మీరు దాన్ని మలుచుకొని చేసుకోండి. మరి దీన్ని ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో అనేది కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ముందుగా నేను చికెన్ తీసుకున్నాను. దీంట్లో ఉప్పు, గోరువెచ్చని నీళ్ళు వేసి చక్కగా క్లీన్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఎప్పుడైనా చికెన్ని ఈ విధంగానే క్లీన్ చేసుకోండి. అది అయిన తర్వాత మసాలా తయారు చేసుకుందాం. దానికోసం ఎండు కొబ్బరి తీసుకుంటున్నాను. దీన్ని రెండు వైపులా కాల్చుకోవాలన్నమాట. మరి ఎక్కువగా కాల్చిన అవసరం లేదు. ఈ విధంగా రెండు వైపులా కాలితే ఇది మంచి రుచినిస్తుంది. దీన్ని పక్కన పెట్టేసుకొని ఇందులోకి ధనియాలు, మీరు గ్రేవీని బట్టి ధనియాలు కానీ మసాలా సామాన్లన్నీ యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 3 టీ స్పూన్ల ధనియాలు వేసాను అనమాట. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, ఆ తర్వాత లవంగాలు, పట్ట, అలాగే యాలకులు. మీకు ఇంకా కావాలంటే మసాలా సామాన్ని యాడ్ చేసుకోవచ్చు, కానీ ఈ గ్రేవీకి ఇంతే వాడతారనమాట. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత గసగసాలు కంపల్సరీగా వేసుకోవాలి, 1 టీ స్పూన్. ఇవి వేస్తేనే దీనికి మంచి టేస్ట్ వస్తుంది. ఒకవేళ గసగసాలు లేవు అనుకోండి, అప్పుడు జీడిపప్పు అయినా దాని బదులుగా వాడుకోవచ్చు. ఇవి పక్కన పెట్టేసుకుందాం. చల్లారిన తర్వాత పౌడర్ చేసుకోవాలి. ఆ తర్వాత 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకున్నాను. దీనికి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు. ఇప్పుడు ఇది చల్లారిపోయింది. దీన్ని మనం ముక్కలు చేసి చక్కగా పౌడర్ చేసేసుకోవాలి. నీళ్ళు పోయకూడదు, పౌడర్లా చేసుకోవాలి. ఇప్పుడు ఈ నూనె కూడా బాగా వేడిగా అయిందనమాట. ఇందులో హోల్ గరం మసాలా వేసుకోవాలి. జీలకర్ర, లవంగాలు, పట్ట, అలాగే బిర్యానీ ఆకు, యాలకులు. మీ ఇంకా యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత, ఇవేం మసాలాలు వద్దనుకున్నా కూడా మీరు జీలకర్ర వేసుకోవచ్చు ఓన్లీ. ఆ తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిర్చి ఇవి వేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేసుకునేసి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. కొత్తగా ఉన్న వ్యూ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చకుంటే కనీసం డిస్లైక్ అయినా ఇవ్వండి. అలాగే మీ వాల్యుబుల్ కమెంట్స్ని తెలియచేయండి. ఇప్పుడు ఇందులోకి కరివేపాకు వేసుకుందాము. ఒకవేళ లేకుంటే స్కిప్ చేసేయండి. ఇవి వేగిన తర్వాత బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఉల్లిపాయల్ని వేయించుకోవాలి. అలా వేయించుకుంటే మనకి గ్రేవీలో ఉల్లిపాయలు కలిసిపోయి మంచిగా గ్రేవీ తయారవుతుంది. ఈ విధంగా మనకి కలర్ అనేది చేంజ్ అయిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1 టీ స్పూన్ ఇవి వేసుకొని వేగనిచ్చి ఇందులోకి మనం పసుపు, కారం, ఇలాగా మిగతా మసాలా సామాన్లు వేసేసుకుందాం. చిటికెడు పసుపు, అలాగే కారం ఒక 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. ఆల్రెడీ మనం మసాలా వేయించుకున్నాం కదా, అందులో కూడా కారం ఉంటుంది, చూసుకొని వేసుకోండి. తర్వాత ఒక 1/4 టీ స్పూన్ గరం మసాలా. ఇవన్నీ వేసిన తర్వాత చక్కగా మిక్స్ చేసుకొనేసి కొంచెం వేగిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసేసి ఆ మసాలా అంతా కూడా దీనికి పట్టిన తర్వాత మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు మగ్గనివ్వాలి. అలా మగ్గిందంటే చక్కగా గ్రేవీ అంతా కూడా ఇలాగా ఆయిల్ కొంచెం పైనకి రావడం స్టార్ట్ అవుతుంది. తర్వాత మనం పౌడర్ చేసుకున్న ఈ మసాలాని ఇంతకుముందు వేయించుకున్నాం కదా, ఆ మసాలా పౌడర్ని ఇందులోకి కలిపేసుకుందాం. ఇలా వేసేసుకుని ఆ మసాలా పౌడర్ అంతా కూడా చికెన్కి పట్టేలాగా కలిపేసి అందులోకి నీళ్లు వేసుకోవాలి. మీకు ఎంత గ్రేవీ కావాలి అనే దాన్ని బట్టి నీళ్ళని కలుపుకోండి. ఈ విధంగా మీరు సంగటికైతే ఇంకొంచెం ఎక్కువగా వేసి కూడా చేసుకోవచ్చు. ఇందులోకి రుచికి తగినంత ఉప్పు వేసుకొని బాగా కలిపెట్టేసి మూత పెట్టేసి ఉడకనివ్వాలి. ఒక 10 నిమిషాల తర్వాత ఈ విధంగా గ్రేవీ అనేది తయారవుతుందన్నమాట. ఈ విధంగా ఉన్నప్పుడు మీరు సంగటికైతే ఈ స్టేజ్లోనే దింపేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఒకవేళ అన్నానికి లేదా చపాతీ, రోటీకి అనుకోండి, మరో 10 నిమిషాలు దీన్ని ఉడకనివ్వాలి. మరో 10 నిమిషాల తర్వాత ఇది ఈ విధంగా తయారైందనమాట. ఇది ఇలా అనిపిస్తుంది, కానీ మనం సర్వ్ చేసుకునేటప్పటికి చాలా థిక్గా తయారైపోతుంది. ఇది ఇంతటితో పూర్తయిపోయిందండి. దీన్ని సర్వ్ చేసేసుకోవచ్చు. నమస్తే అండి. మళ్ళీ మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు.